హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక కమ్మని స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. 5 నిమిషాల్లో ఈ స్నాక్స్ని రెడీ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, లేదా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కానీ వెంటనే ఇలా చేసి ఇవ్వండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఈ స్నాక్స్ కోసం నేను ఒక ప్లేట్లోకి ఈ కప్పుతో 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు రవ్వ, 1/2 కప్పు షుగరు, కొద్దిగా ఇలాచీ పౌడరు, మంచి స్మెల్ కోసం వేస్తున్నాను. అలాగే బాగా పండిన ఒక బనానా తీసుకొని ఈ బనానాని ఇందులో వేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటూ, ఎటువంటి పాలు కానీ వాటర్ కానీ లేకుండా ఈ బనానాతోనే ఈ పిండినంతా కూడా ఇలా ముద్దలా తడుపుకోవాలి. పిండి ముద్ద కాస్త పల్చగా అనిపిస్తే ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముద్ద తీసుకొని ఇలా చేతిలోకి ఒత్తుకొని, ఒక చాకు తీసుకొని ఇలా మీకు నచ్చిన షేప్లో డిజైన్లా ఒత్తుకొని అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసి ఉంచిన తర్వాత వేడి ఆయిల్లో ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని లోపల దాకా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే ఎంతో సింపుల్గా టేస్టీగా స్నాక్స్ రెడీ అండి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ ఏం పెట్టాలో అర్థం కానప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.